ప్రార్థన వలనే ఆ దెయ్యం వదిలిపోతుందని చెప్పారు అక్కడ యేసుక్రీస్తు వారు. దెయ్యం పట్టిన వాడిని తీసుకొని వస్తే శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు. ఆయన వచ్చారు, ఆయన దగ్గరికి తీసుకుని వచ్చినప్పుడు ఆయన వదలగొట్టారు. అప్పుడు శిష్యులు అడిగారు, ప్రభువా మేమెందుకు ఇది చేయలేకపోయామంటే ఇది కేవలము ఉపవాసము వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఈ రోజు నీ ముందుట ఉన్నటువంటి ఏ దైవమైనా కావచ్చు, నీ భర్త మారని దైవమైనా కావచ్చు, తాగుడు దైవమైనా కావచ్చు, అపవిత్రతే కావచ్చు, పాపమే కావచ్చు, లేకపోతే నీ కుటుంబ సమస్యలే కావచ్చు, నీ ఉద్యోగ సమస్యే కావచ్చు, నీ ఆరోగ్య సమస్యే కావచ్చు, నీ గర్భఫల సమస్యే కావచ్చు, ఏదైనా సరే నువ్వు పొందుకోవాలంటే ఉపవాస ప్రార్థన వలన మాత్రమే. ఈరోజు ఉపవాస ప్రార్థన మనం ఎలా చేస్తామంటే అరకొరగా డమ్మీ ప్రార్థన చేస్తున్నాం. మనం ఎవరికి కావాలని ఉపవాసం, ఎవరికి కావాలని ఉపవాసం? గంట 2.5 గంటలు చేసి నీ ఉపవాసం దేవునికి అవసరం లేదు. ఆ 2 గంటల్లో కూడా నువ్వు ఏవేవో పనులు పెట్టుకుంటావు.